బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం కూడా మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మేము ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ లేదు, డ్రగ్స్ కేసు అరెస్ట్ లేదు, ఈ ఫార్ములా కేసు అరెస్ట్ లేదు, కాళేశ్వరం కేసు అరెస్ట్ లేదు, ఫామ్ హౌస్ కేసు అరెస్ట్ లేదు. ఇవి అరెస్టులు లేనప్పుడే మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తాం. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏసినట్టు చేయి అనేటువంటి ఒక అంతర్గత ఒప్పందంతో ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో గతం నుంచి చెప్తున్నాం. మేము ఈ ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ చేస్తారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ అంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. కానీ వాళ్ళు ఇద్దరు ఒకటన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇవాళ మొన్న ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్లో ఈ రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అభ్యర్థులను ఎంపిక చేసిన పరిస్థితి కూడా విషయం కూడా స్పష్టమైంది ప్రజలకు. అందుకే ఈ రెండు పార్టీలను పక్కబెట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల ఆశీర్వాదం మాకుంది, ప్రజల మద్దతు మాకుంది. ఇవాళ చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీని నమ్మి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు, ఇంకా చేరుతున్నారు. కానీ దీన్ని పక్కకు పెట్టి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇలా మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు తిరిగి రాసి పెట్టుకోండి. మీరు ప్రజలు ప్రేమ అభిమానంతో మాకు ఓట్లేసారు. మా అభ్యర్థులను నమ్మి విశ్వసించి ఓట్లేసారు. ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. మీ బతుకులు బర్బాద్ అయితే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరూ రాసి పెట్టుకోండి. మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము తెలియదు, భారతీయ జనతా పార్టీ శక్తి ఏందో మీకు తెలియదు, కరీంనగర్ ప్రజల ఐక్యత ఏందో మీకు తెలియదు. ఇవాళ అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. మేము అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. ఒక్కొక్క బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారి సంగతి మేము చూస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు. మీరు ఏం చేసినా 100% కరీంనగర్లో మేయర్ మేము అవుతాం. రాసి పెట్టుకోండి. మీరు 100% మేయర్ మేము అవుతున్నాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఒక లక్ష్యం కోసం మేయర్ అవుతున్నాం. కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం. రోడ్ల మీద తిరిగి రాసి పెట్టుకోండి. మీరు ఎక్కడ కూడా అసలు కరీంనగర్ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో, భారతీయ జనతా పార్టీ దమ్మేందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. మేము దానికి మీరు సిద్ధమైతే చలో రండి, మేము చూసుకుందాం. పక్క సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. లక్షల మంది మహిళలను రోడ్డుకి ఎక్కిస్తా. నీ 2500 ఎందుకు ఇవ్వో అక్కడి నుంచి ప్రశ్నిస్తా. 2500 రూపాయలు ఎందుకు ఇస్తావు మహిళలకు? మహిళలందరూ రోడ్డుకి ఎక్కిస్తా. దేశం మొత్తం కరీంనగర్ చూడాలి. ఇవాళ దేశం మొత్తం కరీంనగర్ చూస్తున్నది. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇవాళ మేం చేసే యుద్ధం కూడా దేశం మొత్తం చూడాలి. 2500 రూపాయలు ఎందుకు ఇస్తావు? లక్షల మంది రోడ్డుకి ఎక్కిస్తా. 4000 రూపాయలు ఆ తాతమ్మలకు అమ్మమ్మలకు ఎందుకు ఇస్తావు? వాళ్ళని కూడా రోడ్డుకి ఎక్కిస్తా. నడువ రాకుండా, కుసో రాకుండా, కనబడ్డా కనడకుండా వాళ్ళని రోడ్డుకి ఎక్కి వాళ్ళ ద్వారా ఆందోళన చేస్తా. నేను చేపట్టే ఆందోళన ఏందో రేవంత్ రెడ్డి గారు తెలుసు, కేసీఆర్ కొడుకు తెలుసు ఏందన్నది. తులం బంగారం ఎందుకు ఇస్తూ అడిపిస్తా. యువత అందరూ ఉడికెక్కి ఉద్యోగాలు అవి, మా స్కూటీలు అవి, లక్షల మంది ఉడికి ఎక్కిస్తా. పక్క 4 DAలు ఎందుకు ఇస్తలేవు? పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నా, వాళ్ళందరితో మాట్లాడుతున్నా. ఏం చేయాలో చేస్తా, పక్కా చేస్తా, పక్కా సెగ కల్పిస్తా. మీకు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కరీంనగర్ నుంచి సెగ తగిలిపిస్తా. ఆ సెగ రుచి చూపెడతా. నేను దాన్ని తట్టుకునే దమ్ముందో చూస్తాను. నేను కూడా
ఫీజు రియంబర్స్మెంట్ లేక నిన్న ఎలక్షన్ల ప్రచారం పోతే చాలా మంది పేద విద్యార్థులు సార్ మా సర్టిఫికేట్ ఇస్తారు సార్, మాకు హాల్ టికెట్ ఇస్తారు సార్, ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారట, యాజమాన్యం ఇబ్బంది పడుతుంది, మరి మేమెట్లా సార్ అని చెప్పి ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? నువ్వు యాజమాన్యం బెదిరించుడు కాదు, బ్లాక్ మెయిల్ చేసుడు కాదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించు. మరి విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తుర్రా? విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తుర్రా? ఎక్కిస్తా వాళ్ళ రోడ్ మీకు ఎక్కిస్తా, 100% ఎక్కిస్తా, వాళ్ళ మీరు రోడ్ మీకు ఎక్కిస్తా. యూరియా విషయంలో రోడ్ మీకు ఎక్కిస్తా. రైతులను ఏది ఇష్టపడే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను భయపడుతున్నాను కాదు, నేను అటువంటి పొలిటీషియన్ కాదు, మీరు చిల్లర రాజకీయాలు చేసే పొలిటీషియన్ కాదు. కానీ మీరు చిల్లర రాజకీయాలు చేసే పొలిటీషియన్ అడ్డుకునే దమ్ము నాకు ఉన్నది. వాళ్ళ నేను ఇలా నిద్రాహారాలు మాని తిండి తిప్పలు లేకుండా ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించుకున్నాం. మేము అందరం కలిసి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసిండు. భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు కమిట్మెంట్తో ఒక టీమ్గా ఏర్పడి కష్టపడి గెలిపించుకున్నాం. ఇలా మా కమిట్మెంట్, మా మీద నమ్మకం విశ్వాసంతో మోడీ గారి సంక్షేమ పథకాలు చూసి, మోడీ గారి చేసిన అభివృద్ధిని చూసి ఇవాళ ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పట్టారు. ఆ ప్రజా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తే అదే ప్రజలు తిరగబడే విధంగా మేం చేస్తాం, పక్కా చేస్తాం. మేము మీరు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నిస్తాం, పక్కా. వాళ్ళ అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తాం, వీళ్ళ 6 గ్యారెంటీలు ప్రశ్నిస్తాం, వీళ్ళ మధ్యలో ఉన్న ఎంసీల్ బంధం కూడా ప్రజలకు వివరిస్తాం.